అనకాపల్లి జిల్లా కొత్తూరు జంక్షన్ దగ్గర కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి ఇప్పుడు. ఆ కొత్తూరు జంక్షన్ దగ్గర ఇంచుమించుగా ఎలాగంటే బీభత్సమైన వర్షం, కానీ ఒక్కళ్ళు కూడా చెదిరిపోకుండా మొత్తం జనమంతా దారి పొడవునే. ఏం చెప్పంటారండి, అయ్యి బాబోయ్ జనం అసలు మామూలు జనం కాదు. ఇసుకేస్తే రాలంతమంది జనం, అంత జనం ఎలా వచ్చారు, ఎటు నుంచి వచ్చారు, ఎటువైపు నుంచి వచ్చారు ఏంటో అర్థం కాలేదు. కానీ ఆ జనం ఏంటండి బాబు, నిజంగాను ఆ జనం ఏంట్రా బాబు, నాకు అసలు అర్థం కావట్లేదు. జనమే జనం, అసలు బీభత్సమైన జనం ఏంటి జనం, మరి ఎలా వచ్చారో అర్థం కాలేదు. కానీ అసలు దారి పొడవున అసలు జనాభిమానం ఉప్పొంగిందంటే చెప్పాలా, జన సముద్రాన్ని తలపించిందని చెప్పాలా. ఫస్ట్ లైక్ చేయండి, చెప్తాను విషయం ఏంటో. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు లైక్ చేయడం మీ బాధ్యత అని చెప్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా పాపం పోలీసులు తప్పు కదండి, అసలు పోలీసుల్ని అనుకోవడం చాలా తప్పు. నన్ను అడిగితే కనుక పోలీసులకి అసలు తప్పే లేదు మొమ్మాటకి. ఎందుకు చెప్తానంటే, ఎక్కడైనా కొద్దో గొప్ప అయితే ఆపగలరు, కానీ అంతమంది జనం వచ్చి పడిపోతామంటే ఎవరు ఆపుతారండి? అసలు జనం వివచ్చంగా వచ్చి పడిపోతారు జగన్ గారి మీద. అసలు కారు ఎల్లిస్తే కదా ఉండే 60 కిలోమీటర్లు ఇంచుమించుగా 8 గంటలు 9 గంటలు పట్టేంత జనం వచ్చారు. కాబట్టి విపరీతమైన వర్షం గుర్తున్నా సరే పక్కకు తప్పుకోవటంలా, కారుకి సైడ్ ఇవ్వటంలా. కాబట్టి నిజంగా ఎంతమందినైనా కంట్రోల్ చేస్తారు వాళ్ళు మాత్రం పాము. అసలు అంతమంది జనం వస్తామంటే ఎంతమంది పోలీసులు కావాలి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే? నిజంగా తల ప్రాణం తోక్కొస్తుంది పాపం వాళ్ళకి. ఇప్పుడు కొత్తూరు జంక్షన్ మీదగా వెళ్తున్నారు ఆయన, తాళపాలెం జంక్షన్. కాబట్టి ఇటువైపు వెళ్ళేటప్పుడు నిజంగా అంటే దారి పొడవున జనం ఎలా అంటే, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత ఎన్ఏడి మీదుగా గోపాలపట్నం, పెందుర్తి, నేషనల్ హైవే మీదుగా అనకాపల్లి, తర్వాత నర్సీపట్నం, మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. అంతమంది జనంతో ఎదురొస్తూ ఉంటే జన సముద్రం ఒక రకంగా ఉంటే ఆ జనాన్ని దాటుకుని వెళ్ళటం మామూలు విషయం కాదు. అసలు 10 నిమిషాలు ఏంటి అనుకున్న టయాన్ని ఇంచుమించుగా 2-3 గంటల టైం పడుతుంది. కాబట్టి ఇంత లేట్ అయ్యింది. కాబట్టి నిజంగా ఏదేమైనప్పటికీ జనాన్ని ఆపాలంటే అది ఎవరి దూరం కాదండి. జనాన్ని ఆపడం కష్టం, ఆ అభిమానాన్ని తట్టుకోవడం ఇంకా కష్టమేమో నన్ను చూస్తే కనుక. ఏంటి ఎత్తిన 2 చేతులు దించలేదు కదండి వాస్తవం మాట్లాడాలంటే. నిజంగా జగన్ గారికి కూడా జనం ఉన్నారండి, నిజం. జగన్ గారికి కూడా జనం ఉన్నారు. ఎత్తుల చేతులు దించుతాకలేదు, పక్కకు తప్పుకోమంటాక లేదు, పక్క నుంచి వెళ్తాక లేదు, అంటే కారు ముందుకు వెళ్తాక లేదు. ఎంత దారుణంగా జనం అసలు జన సముద్రంలాగానే ఉన్నారు వాళ్ళు వాస్తవంగా అయితే కనుక. కాకపోతే కొంతమంది చెప్తారు, వాస్తవం నేను లైవ్ చూస్తాను, వీడియోలు కూడా పెడతానండి. ఒక్కసారి నువ్వు ఒకసారి ఇక్కడ కట్ చేసి చెప్తాను, కొన్ని వీడియోలు యాడ్ చేస్తాను, ఎందుకంటే నమ్మరు.
చూశారు కదా వీడియోలు పెట్టాను. కాబట్టి ఈ వీడియోలో నా జనం చూస్తాను ఇంకా తక్కువ నన్ను అడిగితే కనుక ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఎందుకంటే జనం రాలేదు, జనం లేక జనం పలచగా ఉన్నారని కొన్ని మీడియా ఛానల్ మాట్లాడతాయి. నిజంలా మాట్లాడాలండి, నిజాన్ని ఒప్పుకోవాలి. ఏంటి పార్టీలకు అతీతంగా కొన్ని మాటలైతే మాట్లాడాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా కొన్ని నిజాలైతే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జనం ఉంటానే ఉన్నారండి, ఏ మాత్రం తగ్గల. జనం రెట్టింపు అవుతున్నారు. పర్యటనకి జనం బీభత్సం అసలు జరుగుతుందన్నమాట. అంతమంది జనం ఎలా వచ్చారు అర్థం కాల. చాలా ఆంక్షలు అయితే ఉన్నాయండి నిజంగాను. అంటే 10 కార్లు ఎలా చేస్తామన్నారో 10 కార్లు కాదు 3 కార్లు వెళ్ళాలన్నారట. ఆ 3 కార్లు మాట దేవుడు ఎరుగు. అసలు జనాలు చూస్తే అసలు ముచ్చమట్లు పట్టేస్తాయి. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇది, ఎలా జరుగుతుంది? తాళపాలెం జంక్షన్కి వచ్చేసరికి అలాగే పెందుర్తి ఇలా ఇవన్నీ కూడా అసలు జంక్షన్కి జనం పెరుగుతూనే ఉన్నారు. యాడ్ అవుతూనే ఉన్నారు జనం. అలాగా ఒకళ్ళ తర్వాత ఏదో 68,000 70,000 అని అనుకున్నారు కానీ పోలీసులు అంచనా వేశారు కానీ మొమ్మాటికి తప్పే. అసలు గుట్ల కింద వచ్చి పడిపోతున్నారు అక్కడ జనం. కాబట్టి ఏదేమైనప్పటికీ జగన్ గారికి జనం బ్రహ్మరథం పడుతున్నారేమో వెళ్ళిన ప్రతి చోట. అందుకనే పర్యటనలు అంటే ప్రభుత్వం కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ క్రౌడ్ను చూసి పోలీసులు ఆపడం నన్ను అడిగితే కష్టమే. అంతమంది జనం వస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎంతమంది అయినా ఉంటారు, వాళ్ళు మాత్రం ఏమాత్రం ఎంతవరకైనా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయలేనంత జనం మాత్రం వస్తున్నారు. ఇదైతే యథార్థం. కాబట్టి నిజంగా అంటే జనం జగన్ గారి మీద అభిమానంతో వస్తున్న జనాన్ని చూస్తే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. అంతమంది జనం. అందుకనే అన్నాను నేను, బాబు ఈ జనం ఏంట్రా బాబు, నిజంగా అంతమంది జనం ఎక్కడి నుంచి వస్తారా బాబు అని. కానీ ఒక కాలేజీ కోసం వెళ్తూ ఉంటే నిజంగా అక్కడ కాలేజీ ఉందని చూపించడానికి వెళ్తూ ఉంటే ఇంతమంది జనం వచ్చారంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 17 కాలేజీలు కట్టిస్తున్నాను అన్నాడు ఆయన. 5 కాలేజీలు కంప్లీట్ అయిపోయి మెడికల్ కాలేజీలు, ఇంకొక 2 కాలేజీలు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోయి బ్యాచ్ సిద్ధంగా ఉన్నాయి. ఏంటి మిగిలిన కాలేజీలు నిర్మాణాల్లో ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీకి ఒక్కో రోజు పెట్టుకుని తిరిగితే కనుక రాష్ట్రం మొత్తం కార్యకలాపాలు స్తంభించిపోతాయి. రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోతాయి. జగన్ గారి ఈ కార్యక్రమాలే నడుస్తాయి రాష్ట్రంలో. అలా ఉంటుందేమో అనిపించింది ఈ ఒక్క కాలేజీని చూడటానికి వెళ్తేనే. నిజంగా 17 కాలేజీలు నేను చూపిస్తాను అనేది పొరపాటున జగన్ గారు అంటే కనుక నిజంగా 17 రోజులు రాష్ట్రంలో జగన్ గారి పండగ జరుగుతుందేమో నన్ను అడిగితే కనుక. ఇంకో మాట ఏంటంటే, నాకు తెలిసి కూటమిలో నాయకులు ఎవరు కూడా దమ్ముంటే రా, నువ్వు రా, చూపించు, రా ఇలా ఎవరు పిలవరం. ఇంకా ఒక్కసారి పిలిచినందుకే ఇంత జన సునామీ క్రియేట్ చేస్తే ఇంకెవరో పిలవకపోవచ్చేమని అనిపించింది నాకు. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి. అంతమంది జనం అయితే వచ్చారు. కాబట్టి వైసీపీ నాయకులు 2-3 నాతో అన్నారు ఆ మాట. కొంతమంది ఏమని అన్నారంటే, నిజంగా 17 కాలేజీలు తిరగాలన్నా సబ్స్క్రైబర్లు అనమాట. 17 కాలేజీలు తిరగాలన్నా నిజంగాను ఒక్కో రోజు పెట్టుకున్నాను. కాబట్టి నిజంగా అలా తిరిగితే వేరేలా ఉంటుందేమో మరి. ఖచ్చితంగా అదైతే చూడాలి. ఇప్పుడు మాత్రం ఇంకా టైం పడుతుంది వెళ్ళటానికి. జగన్ గారు వెళ్ళడానికి ఇంకా టైం పట్టచ్చు. ఇంకా అప్పుడే టైం అవలా. ఎందుకంటే అది ర్యాలీ అక్కడికి వెళ్ళట్లా, అది ముందుకు జరగనివ్వట్లేదు. ఫస్ట్ జనం ఏమన్నా స్పేస్ ఉంటే వెళ్ళటం పడుతుంది. భారీ ఓర్ని వర్షం అంటే మీరు నమ్మరు కానీ ఓర్ని వర్షం కురుస్తామంటే ఆ ఓర్ని వర్షంలో కూడా జనం రోడ్డు మీదే ఉన్నారు. దారి పొడవున వెహికల్కి సైడ్ ఇవ్వట్లే. వాళ్ళ అభిమానం కానీ అంటే జనం ఒకసారి అభిమానిస్తే అంత దారుణంగా అభిమానిస్తారా అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి ర్యాలీలన్నీ చూస్తామంటే, ఇలాంటి అంటే పర్యటన జగన్ గారి పర్యటనలో ఒకదానికి ఒకటి పొంతన ఉండటంలా, ఒకదానికి ఒకటి పోలిక ఉండటంలా ఒక్కొక్క దానికి హైప్ పెరుగుతూనే వెళ్తుంది. ప్రతిదానికి ఒక పర్యటన నుంచి ఇంకో పర్యటనకి హైప్ పెరుగుతూనే వెళ్తుంది తప్ప తగ్గటంలా. కాబట్టి నిజంగా అంటే నెక్స్ట్ పర్యటన ఇంకెలా ఉండబోతుందో అనే ఉత్సుకత మనుషుల్లో ఏర్పడుతుంది. అలా ఉంది. అయితే వాస్తవంగా అయితే అసలు పర్యటన రద్దయిపోద్దని అనుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్లోనే వెళ్ళాలి, బై రోడ్డు కుదరదు అని ముందే అసలు పర్యటనకే నో పర్మిషన్ అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వట్లేదని అన్నారు. కానీ మొత్తం కాదు, పర్మిషన్ ఇచ్చారు, ఆయన వెళ్తున్నారు. నిజంగా వాస్తవంగా మాట్లాడాలంటే పోలీసులు చాలా కష్టం ఉందండి, చాలా శ్రమ ఉండాలి. ఎందుకంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదండి. నిజంగా అంతమంది జనం వచ్చి పడిపోతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? చూస్తున్నాం మీరు అందరూ కూడా. అంటే ఒకసారి మీకు చెప్పాలని ఉద్దేశంతో వీడియో చేశా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.